హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూలో కొనసాగిన సరస్వతి లిటరరీ ఫెస్టివల్ నేటితో ముగిసింది. ఈ కార్యక్రమాన్ని రాత్రి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించగా ఈ కార్యక్రమానికి సినీ నటుడు తనికెళ్ల భరణి, డీసీపీ శిల్పవల్లి, బాలల కథల వ్యాఖ్యాత రామ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, సృజనాత్మకతకు ఈ లిటరరీ ఫెస్టివల్ ఎంతో ఉపయోగకరంగా మారిందని చెప్పారు. వర్మ ఫౌండేషన్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన సరస్వతి లిటరరీ ఫెస్ట్ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలామంది వివిధ రంగాల్లోంచి వచ్చి స్టోరీ టెల్లింగు, అసలు టెక్నాలజీని ఎలా దుర్వినియోగపరుస్తున్నది యువత అనే దాని మీద చర్చా కార్యక్రమం. వందలాది మంది చిన్నారులు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ ప్రతిభావంతులైన పెద్దవాళ్ళందరూ ఈ స్టోరీ టెల్లింగ్ గురించి, టెక్నాలజీని సద్వినియోగపరుచుకునే అవసరం గురించి మాట్లాడారు. చాలా వైభవంగా కార్యక్రమాలు నిర్వహించింది వర్మ ఫౌండేషన్. భవిష్యత్ తరాన్ని ఉత్తేజితపరుస్తూ వాళ్ళకి మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమం దిగ్విజయం అయినందుకు, అందులో నేను కూడా ఉన్నందుకు సంతోషిస్తూ చిన్నారుల్ని మీ అందరూ ఆశీర్వదించండి. శుభం భూయాత్, శివోహం. ఇంకా నేనేం